మాటల్లో సత్యం, చేతల్లో నిజం, న్యాయం కోసం పోరాటం, నిజమే గెలవాలన్న తాపత్రయం, అన్యాయం ఎక్కడ గెలుస్తుందో అన్న దిగులు, విచారం. ఒక్కరోజు తిండి లేకపోయినా పర్వాలా కానీ అబద్ధపు వాదన వాదించకూడదు అనే నియమం. ఎత్తుకి పై ఎత్తు వేస్తూ న్యాయం కోసం యుద్ధం, న్యాయాన్ని తప్పుదారి పట్టించే సమాజం మీద జగడం. న్యాయమే ఊపిరిగా, న్యాయమే శ్వాసగా బ్రతికే ఇలాంటి ఎందరో మహనీయులున్నారు. ఎక్కడ న్యాయం కనుమరుగవుతుందో అని దినదిన గండం. న్యాయవాదుల వాదన మీద కోపం పెట్టుకొని ఎక్కడ వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తారో అన్న ఆందోళన. భగవద్గీత మీద ప్రమాణం చేసినప్పటికీ ఇతను నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అని సాక్ష్యాలతో గ్రహించటం. న్యాయం ఎక్కడ నవ్వులాటగా మారిపోతుందో అనే అనుమానం. ఒక న్యాయవాది మేధోమథనం నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ఈ ప్రపంచం కోసం. ఏమంటారు? నిజమే కదా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ధర్మచక్రాన్ని కాపాడుతున్న న్యాయవాదులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు.